ఇది నిరుజూరు గ్రామ ప్రజల హృదయాల్లో నిలిచిపోయే కథ. ఇది ఒక గ్రామంలోని దేవుని కథ. పెద్దల మొదలు పిల్లల వరకు లాల్ సాహెబ్ ఈ పేరు అంటూ తెలియని వారే లేరక్కడ. ఇంతకు ఎవరు ఆ లాల్ సాహెబ్? ఇంతకు ఈ ఊరి కథలోకి వెళితే, నిడుజూరు తుంగభద్రా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం ఇది. పూర్వం పంట పొలాలతో ధాన్యాలతో తులతూగుతూ ఉండేది. అటువంటి ఆ ఊరికి అనుకోని చెడుకాలం ఎదురయ్యింది. ప్రజల ఆరోగ్యం దెబ్బతింది. ముఖ్యంగా మగవారికి కాళ్ళు చేతులు కడుపు వాపులతో అనుకోని వ్యాధి వచ్చి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు చనిపోవడం పెరిగింది. దీనితో విధవలుగా మారిపోయిన ఆడవారి సంఖ్య పెరిగింది. అప్పుడు గ్రామస్తుల జీవితాలలో మార్పులతో పాటు ఊరి పేరు కూడా మారింది. ఈ గ్రామాన్ని ముండమోపుల నిడుజూరు అని పిలవడం జరిగింది. దానివలన ఆ గ్రామానికి పిల్లని ఇవ్వటానికి కూడా భయపడే పరిస్థితి వచ్చింది. అప్పుడే ఒక అనుకోని సంఘటన జరిగింది. అది ఏమిటంటే, గాడిద మల్ల అనే గ్రామం. దానినే ప్రస్తుతం గార్గేయపురం అని పిలుస్తున్నాము. ఆ ఊరి మోహరంలోని పీర్లలో ఒకరైన లాలు సాహెబ్ స్వామికి సవారి సంబరం సరిగ్గా జరగకపోవడంతో ఆ ఊరి నుండి ఇంకొక ఊరికి వెళ్లాలని తలచిన ఆయన అదే గ్రామంలోని వస్తాదుకు రాత్రి కలలో కనిపిస్తూ, నన్నిక్కడ నుండి వేరే చోటికి తీసుకువెళ్ళు అని అనేవాడట. ఇది ఇలా రోజు జరగడంతో ఒకరోజు ఆ వస్తాదుకు కలలో లాలు సాహెబ్ స్వామి చెప్పిన దిశగా ఒక దట్టిని జోలాగా కట్టుకుని అందులో స్వామివారి పంజాను ఉంచుకుని వెళ్లసాగాడు. స్వామివారు చెప్పేంతవరకు ఏ ఊరిలో ఆగకుండా అదే దిశగా వస్తూ ఉన్నాడు. దానితో అలసటకు గురైన ఆ వ్యక్తి ఇదివరకు ఏ ఊరి గురించైతే చెప్పుకున్నామో ఆ నిడుజూరు గ్రామం పొలిమేరను దాటి ఊరిలోకి వస్తుండగా ఈత చెట్లతో కూడుకున్న ఒక ఒత్తు ఆయనకు కనిపించింది. దానితో కాసేపు విశ్రాంతి కోసమై ఒక ఈత చెట్టు దగ్గరకు వచ్చి స్వామివారు ఉన్న ఆ జోలను ఈత చెట్టుకు తగిలించి ఆ ఈత చెట్టు కింద అలా నిద్రలోకి జారుకున్నాడు. అప్పుడు ఆ జోలలో ఉన్న స్వామివారు నిడుజూరు ప్రజల పరిస్థితిని గమనించినవాడే జోలెలో పంజారూపంలో ఉన్న స్వామివారు తనంతట తానుగా ఈత చెట్టుపైకి వెళ్ళాడు. అటుగా వెళుతున్న కొంతమంది పశువుల కాపరి పిల్లలకు అప్పుడు ఆశ్చర్యంగా ఈత చెట్టుపై నుండి మాటలు వినపడడం జరిగింది. ఆ మాటలు ఏమనగా, నన్ను ఇక్కడ నుండి మీ ఊరిలోకి తీసుకువెళ్ళండి, నేను ఈత చెట్టుపైనే ఉన్నాను అని వినిపించింది. ఇది విన్న ఆ పశువుల పిల్లలు కంగారు పడుతూ ఒక్కసారిగా ఊర్లోకి పరుగులు తీసి గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న గ్రామ పెద్దలకు జరిగిన సంఘటన చెప్పి ఆ పెద్దలను ఈత చెట్లతో కూడిన ఒత్తు దగ్గరకు తీసుకుని వచ్చారు. అప్పుడు ఆ చెట్టు కింద నిద్రిస్తున్న వస్తాదు లేచి తన శరీరంలోకి స్వామివారు వచ్చి ఆయన ఊగడం ప్రారంభించాడు. అక్కడ ఇది చూసిన గ్రామ పెద్దలు, మీరు ఎవరు? మీ పేరు ఏమిటి? మీరు ఎందుకు ఇక్కడికి వచ్చారు అని అడిగారు. ఇది విన్న ఆ వస్తాదు ఊగుతూ, దీంది నా పేరు లాలు సాహెబ్. నేను గాడిదమల్ల గ్రామంలోని మొహరం పీర్లల్లో ఒకరిని. నేను ఆ ఊరిని వదలదలిచి ఇటువైపు దిశగా వచ్చాను. ఇక్కడకు రాగానే ఈ ఊరి పరిస్థితి ఎలా ఉందో అని గమనించి ఈ ఊరిని బాగు చేయాలని జోలలో ఉన్న నేను ఈ చెట్టు పైకి ఎక్కాను. మీరు నన్ను ఈ ఊరిలోకి తీసుకెళ్లి మొహరం సంబరాలు జరిపి పుట్టబోయే పిల్లలకు నా పేరుని పెట్టుకుంటే ఈ ఊరిలో మగవాళ్లు బ్రతికి అనుకోని రోగాలు తగ్గిపోయి ఈ గ్రామం వృద్ధి చెందుతుంది అని అన్నాడు. ఈ మాటలు విన్న గ్రామ పెద్దలు సంతోషంతో స్వామికి నమస్కరించి మీరు చెప్పినట్టే చేస్తాము అని భావించి అక్కడికి తప్పెట్లను పిలిపించారు. తప్పెట్ల శబ్దాన్ని విన్న పంజారూపంలో ఉన్న స్వామి ఆశ్చర్యంగా చెట్టు మీద నుండి జోలలోకి వచ్చాడు. ఇది చూసిన గ్రామ ప్రజలు ఆనందంతో జోలతో కూడిన ఆ వస్తాదును తప్పెట్ల శబ్దాలతో ఊర్లోకి తీసుకువచ్చారు. కొన్ని నెలల తర్వాత మొహరం పండుగ రానే వచ్చింది. నెలవంక దర్శనముతో మొహరం పండుగ మొదలయ్యింది. అప్పటికే ఆ ఊరిలో ఉండే పెద్ద కాసిం, చందమామ పేర్లతో పాటుగా లాలు సాహెబ్ పంజాను కూడా నిలబెట్టి సంబరాలు ప్రారంభించారు. ఆ సంబరాల్లో భాగంగా లాలు సాహెబ్ సరిగేసి రానే వచ్చింది. ఆ రోజు అర్ధరాత్రి సమయం 1 గంటకు స్వామికి మల్లెపూలతో తయారు చేసిన పూల షేర్వాను అలంకరించారు. అప్పుడు పెద్దలు పిల్లలు గ్రామ ప్రజలు అందరూ పీర్ల చావిడి దగ్గరకు వచ్చారు. అంతటిలో వారిలో ఒక వ్యక్తికి స్వామివారు ఆవహించి ఊగుతూ బోలో దీన్ అంటూ గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా స్వామివారి పంజా ముందుకు వచ్చారు. అప్పుడు గ్రామ పెద్దలు బాధపడుతూ ఆ గ్రామానికి వచ్చిన రోగం గురించి చనిపోతున్న మగవారి గురించి స్వామివారికి చెప్పారు. ఇది విన్న స్వామివారు ఆవహించిన ఆ వ్యక్తి ఇలా అంటున్నాడు, బాధపడకండి, మీరు నేను అడిగిన విధంగా నాకు సరిగే సంబరం జరిపారు. ఈ గ్రామంలో వచ్చిన రోగాలు మరణాలు తగ్గిపోతాయి, ఈ గ్రామం వృద్ధి చెందుతుంది అని అన్నాడు. ఇది విన్న గ్రామ పెద్దలు స్వామితో సలాములు తీసుకుని తమకు స్వామివారు మహిమ చూపాలి అని అడిగారు. అప్పుడు స్వామివారు ఆవహించిన ఆ వ్యక్తి, సరే అయితే నాతో రండి అని గ్రామంలోనే ఉన్న మెట్ల బావి అనే బావి దగ్గరికి తీసుకువెళ్ళి ఆ వ్యక్తి అందులోకి దిగి, అయితే చూడండి నా కరామత్ అని ఆ బావిలోని నీటిని దోసిళ్లతో తీసుకుని ఆ బావిలోని నీటిపై ఆ నీటిని ఊదాడు. ఆశ్చర్యంగా బావి నిండా తెల్లని సన్నమల్లెలతో నిండిపోయింది.
అప్పుడు స్వామి మహిమను చూసిన వారై అరుపులు కేరింతలతో దులై దులై అంటూ ఆ బావిలో ఉన్న మల్లెలను తీసుకున్నారు. అప్పుడు తిరిగి పీర్ల చావిడి దగ్గరకు వచ్చి స్వామి సవారిని ప్రారంభించారు. అప్పుడు అందరి కళ్లల్లో ఆనందం, ఏదో తెలియని ధైర్యం, ఈయనే ఊరిని కాపాడతారనే గట్టి నమ్మకం ప్రజల్లో కనిపించింది. దానితో ప్రజల కేరింతలతో స్వామివారి పంజా సవారి పీర్ల చావిడి నుండి బయటకి వచ్చింది. అప్పుడు పిల్లలు పెద్దలు ప్రజలందరూ స్వామి దగ్గరకు వచ్చి సలాములు తీసుకున్నారు. అలా సరిగేసు సంబరం వారికి ఉన్నంతలో గొప్పగా జరిపారు. స్వామివారు ఆ ప్రజలతో, నన్ను ప్రతి సంవత్సరము నేను వచ్చిన ఒత్తు దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ ఫాతిహాలను చదివి తిరిగి తీసుకురావలసిందిగా ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, నా సవారి మాత్రం ఒత్తు దాటడానికి వీలులేదు. అలా జరిగితే నేను మళ్ళీ ఈ ఊరిని వదిలి వెళతాను, గుర్తుంచుకోండి. ఒత్తుకు ఇటువైపే నా సవారిని నిలిపి చదివింపులు చేసి నన్ను ఊరి లోపలికి తీసుకురావాలి అని అన్నాడు. ఈ మాటలు విన్న గ్రామ ప్రజలు స్వామివారి మాటలను విని అదేవిధంగానే జరుపుతాము అని చెప్పారు. ఇలా మొహరం పండుగను జరిపారు. ఇది ముగిసిన కొన్నాళ్లకు ఊరిలో ఉన్న రోగాలు తగ్గడం మొదలైంది. మగవారి మరణాలు కూడా ఆగిపోయాయి. ఇది అంతా గమనిస్తున్న ఊరి ప్రజలు ఇది స్వామివారి మహిమేనని భావించి గురు శుక్రవారాలు పీర్ల చావడిలో ఉన్న స్వామి దగ్గరకు వెళ్లి చదివింపులివ్వడం మొదలుపెట్టారు. దాంతో మళ్లీ గ్రామం వృద్ధి చెంది ఊరికి పూర్వ వైభవం రానే వచ్చింది. అప్పుడు ముండమోపుల నిజ్జూరుగా పిలువబడుతున్న ఊరిని నిజ్జూరుగా పిలవడం ప్రారంభించారు. ఇలా గ్రామ ప్రజలు స్వామి శక్తి గురించి కథలుగా చెప్పుకొనడం జరిగేది. ఇలా ఈ నోట ఆ నోట పాకి చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలకు కూడా తెలిసింది. ఇదంతా చూస్తున్న గ్రామ ప్రజలు పిల్ల పాపలతో సంతోషంగా ఉండడం జరిగింది. దాంతో ఆ గ్రామ పెద్దలు వచ్చే మొహరాన్ని లాలుసాహెబ్ తాత పేరు మీదుగా పెద్ద సరిగేసును గొప్పగా జరపాలని నిర్ణయించారు. అనుకున్న విధంగానే మొహరం రానే వచ్చింది. పోయినసారిలాగానే పెద్ద కాసీం చందమామతో పాటుగా ఈసారి మధ్యలో లాలుసాహెబ్ తాతను నిలిపారు. తరువాత సంబరాల్లో భాగంగా మొదటగా పెద్ద కాసీం పేరుకు చిన్న సరిగేసును, తరువాత రోజు చందమామ పేరుకు మధ్య సరిగేసును, తరువాత రోజు లాలుసాహెబ్ తాతకు పెద్ద సరిగేసును జరపదలిచిరి. అలా పెద్ద సరిగేసు రోజు గ్రామంలోని ప్రజలు పానకం కుండలు, మలిజముద్దలు, పొట్టేళ్లతో సరిగేసు సంబరం ప్రారంభించిరి. ఆ రోజు రాత్రి సంతానం లేని స్త్రీలు తడిబట్టలతో స్వామి దగ్గరకు వచ్చి ఒడులను కట్టారు. అల్లాయి గుంతలో పెద్ద పెద్ద మోద్దులతో నిప్పును రాజేసి కులమత భేదం లేకుండా కాళ్లకు గజ్జలు కట్టుకొని ప్రజలు సంతోషంతో అలాయి చుట్టూ తిరుగుతూ దూలా దూలా అంటూ పాడుతూ సంబరం చేయసాగారు. గుబలించే సన్నని మల్లెలతో ఒక పెద్ద పూల షేర్వాను తయారు చేసి హుజూర్ అయ్యా దర్గా దగ్గర నుండి బ్యాండు వాయిద్యాలతో దివిటీల వెలుగుతో ఊదు పొగలతో పూల షేర్వాను సంబరంగా తీసుకువచ్చి లాలుసాహెబ్ తాతకు వెండి గొడుగులు దగదగలాడే దట్టీలతో అలంకరించి ఊరేగింపుగా తెచ్చిన పూల షేర్వను తాతకు అలంకరించిరి. ఇక తాత సవారికి సమయం ఆసన్నమైంది. అంతలో ఒక వ్యక్తికి తాత సవారిగా రావడం జరిగింది. అప్పుడు గ్రామ ప్రజలు భక్తితో లాలుసాహెబ్ తాతకు నమస్కరించారు. సవారి వచ్చిన వ్యక్తి ఊర్లో ప్రజలంతా క్షేమమేనా అని ఊరి ప్రజలతో అన్నాడు. అప్పుడు ఆ గ్రామ ప్రజలంతా, తాత నీ దయచేత మేము క్షేమంగానే ఉన్నాము, ఇప్పటి నుండి నిన్ను ప్రతి ఏటా కొలుచుకుంటాము అని అన్నారు. అప్పుడు లాలుసాహెబ్ తాత పీరుకు ఉన్న వెండి గొడుగు గజ్జలు వాటంతట అవే గల్లుమని ఊగాయి. అప్పటి నుండి ఒడికట్టే వనితలకు మళ్లీ ఏడాది లోపు ఒడిలో పిల్లలు ఆడుదురని ప్రతీక. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్జూరు గ్రామ ప్రజల హృదయాల్లో కులమత భేదాలు లేకుండా సామరస్యంతో కన్నుల పండగగా అన్నదానంతో విద్యుత్ అలంకరణతో మొహరం సంబరాలు జరుపుతున్నారు. ఇది లాల్సాహెబ్ తాత శక్తికి గుర్తు.